సంఖ్యాకాండము 23వ అధ్యాయము. బాలాకు బిలాముతో, నువ్వు నాకు ఏం చేశావు? నా శత్రువులను శపించడానికి నిన్ను రప్పించాను, కాని నువ్వు వారిని దీవించావు అన్నాడు. బిలాము జవాబిస్తూ, యెహోవా నా నోట ఉంచినదే నేను జాగ్రత్తగా పలకాలి కదా అన్నాడు. బిలాము రెండవ సందేశం. అప్పుడు బాలాకు అతనితో, దయచేసి నాతో పాటు ఇంకొక చోటికి రా, అక్కడ నుంచి వారిని చూడొచ్చు. చివర ఉన్న వారిని మాత్రమే నువ్వు చూడగలుగుతావు, వారందరూ నీకు కనిపించరు. అక్కడ నుంచి నా కోసం వారిని శపించాలి అని చెప్పి పిస్గా కొండపైన ఉన్న కాపలావారి పొలానికి అతన్ని తీసుకెళ్ళి 7 బలిపీఠాలు కట్టించి ప్రతి బలిపీఠం మీద ఒక దున్నపోతును, ఒక పొట్టేలును అర్పించాడు. అప్పుడు బిలాము బాలాకుతో, నువ్వు ఇక్కడ నీ దహనబలి దగ్గర నిలిచి ఉండు, నేను అక్కడ యెహోవాను కలుసుకుంటాను అన్నాడు. యెహోవా బిలామును కలుసుకుని ఒక వార్త అతని నోట ఉంచి, నువ్వు బాలాకు దగ్గరికి తిరిగి వెళ్లి నా వార్త అతనికి అందించు అన్నాడు. అతడు బాలాకు దగ్గరికి వెళ్ళినప్పుడు అతడు తన దహనబలి దగ్గర నిలిచి ఉన్నాడు. మోయాబు నాయకులు కూడా అతని దగ్గర ఉన్నారు. బాలాకు, యెహోవా ఏం చెప్పాడు అని అడిగాడు. బిలాము ప్రవచనంగా, బాలాకు, లేచి విను, సిప్పోరు కుమారుడా, ఆలకించు. అబద్ధమాడడానికి దేవుడు మనిషి కాదు, మనసు మార్చుకోడానికి ఆయన మానవుడు కాదు. ఆయన వాగ్దానం చేసి కార్యం చేయకుండా ఉంటాడా? ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉంటాడా? చూడు, దీవించమని నాకు ఆజ్ఞ వచ్చింది. దేవుడు దీవెన ఇచ్చాడు, నేను దాన్ని మార్చలేను. ఆయన యాకోబులో కష్టం గానీ దోషం గానీ కనుగొనలేదు. వారి దేవుడైన యెహోవా వాళ్లకు తోడుగా ఉన్నాడు.